అందరికీ నమస్కారం అండి. ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అయితే వచ్చిందనమాట. సో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తేదీల్లో అయితే దాదాపు 3 రోజుల్లో అయితే పంపిణీ అయితే జరుగుతుందనమాట. సో, అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు ఎలిజిబిలిటీ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి? ఈసారి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటి? కొన్ని కొత్త అప్డేట్స్ కూడా రావడం జరిగిందనమాట. సో, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎలాంటి వారికి ముందుగా ఇవ్వడం జరుగుతుంది? దీనికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. సో, వీడియోని చివరి వరకు చూడండి. ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. క్లారిటీ అయితే తెలుసుకుందాం. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా అందించడం జరుగుతుందండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో, క్లియర్‌గా చెప్పడం జరిగిందనమాట. ఇక తల్లికి వందనం పథకం ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఏంటన్న దానిపైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో, ఇందులో భాగంగానే ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటన్న దానిపైన కూడా ఇక ఇందులో భాగంగానే ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు జమ చేస్తామని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హౌసింగ్ మ్యాప్ అనేది సర్వే పూర్తి కావడంతో పాటు జాబితా సచివాలయం వారీగా అయితే రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. సో, ఈసారి ఏంటంటే ఎంతమంది పిల్లలు చదువు కోసం ఏటా తల్లులకు వందన పథకం కింద నిధులు జమ చేస్తున్న సంగతి తెలుసా? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి అయితే అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుందన్నమాట. సో, పాఠశాలకు సంబంధించి పథకం దరఖాస్తులు ఆహ్వానించడం జరిగిందనమాట. ఇప్పటికే చాలామంది కంప్లీట్ అయితే చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే లిస్ట్ అనేది ఎలిజిబిలిటీ లిస్ట్ సంబంధించి కూడా ఇక అందులో భాగంగానే అర్హులైనటువంటి తల్లులు గుర్తించారు. త్వరలోనే సచివాలయం వారిగా ఇక లిస్టులకు సంబంధించి కూడా ఇవి ప్రకటించనున్నారన్నమాట. సో, ఇందులో భాగంగానే ఇందుకు ప్రధానంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు జూలై 2nd వీక్లో స్టార్ట్ అవుతుందన్నమాట. అది 16, 17 తారీఖు 18 తారీఖులో అయితే ఈ అమౌంట్ అనేది మనకు అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అన్నమాట. తల్లికి వందనం పథకానికి సంబంధించి స్కీమ్ ఎలిజిబిలిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది అయితే అడుగుతున్నారు. మన యొక్క ఆధార్ కార్డు స్టాటస్ అందులో వచ్చేసి ఇందులో ప్రధానంగా ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుందన్నమాట. తల్లికి వందనం సంబంధించి అందులో మన ఆధార్ కార్డు నెంబరు, అదేవిధంగా ఇక ఇయరు, తల్లికి వందనం స్కీము అనేది ఎంట్రీ చేసి తర్వాత వచ్చేసి అందులో ఓటీపీ క్యాప్చా కోడ్ కొడితే అందులో క్లియర్గా మనకు చెప్పేస్తుందన్నమాట. ప్రజెంట్ సాటిస్ఫైడ్ అవుతుందా సాటిస్ఫైడ్ అవుతే మీరు ఎలిజిబిలిటీ లిస్ట్లో ఒకవేళ ఉన్నా కానీ ప్రస్తుతం ఏమవుతుందంటే గతంలో వచ్చినా ఇప్పుడు వచ్చినా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్పిసి అనేది లింక్ అయిందా లేదా ఆధార్ కార్డుకు సంబంధించి, అదేవిధంగా మీ డీబీటీ కూడా ఎనేబుల్ ఉందా లేదా. చాలామంది తీసేశారు. లాస్ట్ టైం కూడా 2 లక్షల మంది అయితే తీసేసినట్లు అప్డేట్స్ అయితే వచ్చాయి కాబట్టి ఇక మీరు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఇక తీసుకోండి. ఎందుకంటే ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించి ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ సంబంధించి ఉన్నవారు తల్లికి వందనం అకౌంట్లో తల్లికి పడదు, స్టూడెంట్లకు మాత్రమే పడతాయి. కాబట్టి కొంతమంది అంటే ఇన్ఎలిజిబిలిటీ అంటే వారు రాకపోవడానికి కారణం ఏంటంటే చాలామంది వారు లీస్ట్లో పేరు అనేది లేదా అదేవిధంగా యాక్టివ్గా లేకపోవడం. అంటే విద్యుత్ బిల్లులు అనేది 300 యూనిట్ల వరకు ఎక్కువగా, స్థలం ఎక్కువ, పొలం ఎక్కువ, గవర్నమెంట్ టీచర్లు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఇటువంటి వారందరికీ కూడా అంటే లీస్ట్లో ఉండదన్నమాట. వారు అనర్హులు అవుతారనమాట. సో, మనకు ఫైనల్గా వచ్చేసి మనకు జూలై 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. 16, 17 తారీఖులు 18 తారీఖులు అయితే అకౌంట్లు అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో, ఇందుకు సంబంధించి ఫైనల్గా ఒక అప్డేట్ అనేది మనకు అందించడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు తల్లికి వందనం పథకానికి సంబంధించి.